ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరెవలో మీ ప్రియా ఎవలో మాకు తెలవది. గవి మేము కష్టపడి సంపాదించుకున్న పైసలు. మీరు ప్రియా దగ్గర నుండి ఈ డబ్బులు తీసుకోవడం నా కళ్ళతో నేను చూశాను. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పండి. నిన్న మీరు హాస్పిటల్లో ఆడిన డ్రామా ఏంటి? నాకు తెలియకుండా ప్రియ మీకు రహస్యంగా ఇంత డబ్బు ఎందుకు ఇచ్చింది? మొహాలు చూసుకుంది చాలు, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా నిజమేంటో చెప్పేసేయండి. ఏందయ్యా, ఆడోళ్ళం కదా అని దబాయిస్తున్నావా? మాకే నిజం తెలవది, ఏ ప్రియా తెలవది. మంచితనంగా మా పైసలు మాకిచ్చే, లేకపోతే అలిసి లొల్లి లొల్లి చేస్తాం. మా అన్నయ్యడ పెద్ద కానిస్టేబుల్, ఏమనుకున్నావో? ఓహో అలాగా, మీకు చాలా పెద్ద సర్కిల్ ఉన్నట్టుందే. రే పరం, ఎక్కడున్నావురా? ఓ అవునా, ఏం లేదురా, ఓ ఇద్దరు లేడీస్ డబ్బులు తీసుకొని డ్రామాలాడి ఏదో ప్రాబ్లం చేశారు. నువ్వు నిజం చెప్పిస్తావని. సరే, త్వరగా ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ని తీసుకురా. ఎవరికి సార్ ఫోన్ చేసినావు? పంజాగుట్ట సిఐ పరం కోసం, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వాడు నా ఫ్రెండ్. గాయన్ ఎందుకు సార్ ఇక్కడికి రమ్మంటున్నారు? అడిగితే మీరు నిజం చెప్పట్లేదు కదా, వాడు అడిగితే అయినా చెప్తారని. అయ్యో సార్, అంత పెద్ద సార్ దగ్గర ఎందుకు సార్? నేను నిజం చెప్పేస్తాను. ఏయ్, ఏముంది నిజం చెప్పనికే? ఏ ఊకో, గా వచ్చేటైన ఎన్కౌంటర్ చేసేటైనంట. చేపించుకుంటావా ఎన్కౌంటర్? సారు, దీంట్లో మా తప్పేం లేదు సారు. గా ప్రియా మేడం మమ్మల్ని, ఆ గంగా అనే పిల్ల దవాఖానలో ఉంది, గా పిల్లకి మీరు ఆ అమ్మ అక్క లెక్క నటించాలని 20,000కి బేరం మాట్లాడింది. పైసలు వస్తున్నాయి కదా అని గమె చెప్పినట్టు పోయి నటించినాం, గంతే సారు. నటించడం అంటే? సిస్టర్, గంగ వాళ్ళ అమ్మని అక్కని వెంటనే పిలుచుకురండి. అలాగే సార్. అమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు. గది సారు జరిగింది. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏం చేయమంటే అది చేస్తారా? మరొకరి జీవితం పాడు చేసే ఇలాంటి పనులు దయచేసి చేయకండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఈ డబ్బులు మీకు నేను తిరిగిస్తుంది ప్రియాతో ఇక్కడ జరిగింది ఏది చెప్పకుండా ఉండడానికి. ఇదిగోండి, మీ కాంటాక్ట్ నెంబర్ దీంట్లో డైల్ చేసి ఇవ్వు. ఇంక మీరు వెళ్ళండి. పోయేస్తాం అట్లనే సారు. సారు. ఏ గౌరీ, ఏమన్నావు నువ్వు? జీతాలిచ్చే పరిస్థితిలా అర్జున్ బాబోళ్ళు లేరా? అర్జున్ బాబు ఏం పట్టించుకోకుండా ఒట్టిగా తిరుగుతున్నాడా? ఇట్లానే కదా నోటుకొచ్చినట్టు మాట్లాడినా? ఇయాల అర్జున్ బాబు ఏం చేసిండో తెలుసా? మీ అసొంటోళ్ళందరి నోళ్ళకి తాళం వేసిండు. ఆఫీసులో అడుగుబెట్టి మొత్తం కథని మార్చేసిండు. ఈ పైసల కష్టాలు రానికి కారణమైనా గా సుబ్రహ్మణ్యం సారిని దొరకబట్టి చుక్కలు చూపించిండు. ఇక చూడు, రేపటితో అర్జున్ బాబు అన్ని ఎట్లా మార్చేస్తాడో. ఒక్కరోజు అర్జున్ బాబు ఆఫీసులో అడుగు పెడితేనే
వచ్చిన గంత పెద్ద కష్టం తీరిపోయింది. ఇక పూర్తి బాధ్యతలు తీసుకుంటే ఎట్లుంటుందో ఆలోచించు. అది అర్జున్ బాబు సత్తా అంటే. ఇంకా చెప్పింది చాలు, ఆపు. నీ పొగడ్తలకి నేనేం పొంగిపోను. పొగడ్తలా అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని పొగిడినా అనుకుంటుండ్రా? కాలి పీలి పొగిడినికి నాకేం పనిలేదనుకుంటుండ్రా? అయినా లేనిపోనిది చెప్తే పొగుడు అవుతుంది. కండ్ల ముందు నేను చూసిందే కదా గౌరీతో చెప్తున్నా. ఏం గౌరీ, అవునా కాదా? ఏయ్, ఇగో గౌరీ కూడా అవునానే అంటుంది. ముందా గౌరీకి చెప్పు, ఏదో జీతాలు రావడం లేదని టెన్షన్ పడింది కదా, ఇంకా టెన్షన్ ఏం అక్కర్లేదని. 2 రోజులు అందరి డబ్బులు ఇచ్చేస్తాం, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పు. విన్నవా గౌరీ? ఇప్పటి సంధి గా ఇంట్లో అసలు ప్రాబ్లమే రానీడంట అర్జున్ బాబు. మీ అందరికీ నేనున్నా అని చెప్తున్నాడు. నేను చెప్తే సరిపోతుంది. జరగబోయేది కూడా చెప్తే జర సంతోషపడతారు కదా అని చెప్పిన. మీ ఇంటిని నమ్ముకుని బతికేటోళ్ళం మీరు అండగా ఉంటారన్నా భరోసాని మించిన ధైర్యం ఏముంటుంది అర్జున్ బాబు? అయినా ఇవన్నీ కూడా పొగడ్తలని మీరు అనుకుంటే నేనేం చేయలేను. మిమ్మల్ని అన్న నోర్లే ఆనందంతో ఆశీర్వదించాలి అని అట్లా అనిపించి గౌరీతో జరంతా మసాలా వేసి చెప్పినా. వేసిన మసాలా చాలు, కొంచెం ఘాట్ ఎక్కువైంది. ఫోన్ మాట్లాడడం అయిపోయింది కదా, ఇంకా కామ్గా ఉండు. లేదంటే ఇక్కడే దించేసి వెళ్ళిపోతాను. అమ్మో ఎండలు సారు. అడుగుతున్నయ్యా, కావేరి కన్నా ఏం చేయకయ్యా. శివయ్య, బిడ్డ ఆగమైతుందయ్యా. నీకు ఏం చెప్తే మాత్రం ఏం అర్థమైతుంది? ఇదంతా చేసింది ప్రియానా? ప్రియనే చేసిందే. అత్తయ్య,